భీమవరంలో కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్కు 11,440 కోట్ల నిధులు కేటాయించడంపై కూటమి నాయకులు సంబరాలు చేసుకుంటున్నారు. ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి కుమారస్వామి, కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస వర్మ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి బాలసంచా కాల్చి స్వీట్స్ పంచుకున్న కూటమి నాయకులు. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే అంజిబాబు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నాగేశ్వరరావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు నార్ని తాతాజీ, జనసేన నాయకుడు చంద్రశేఖర్ మరియు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్రానికి గౌరవాన్ని తెచ్చిపెట్టిన స్టీల్ ప్లాంట్ నష్టాల బాటలో పడి స్టీల్ ప్లాంట్ మూసేస్తారు, ప్రైవేటీకరణ చేస్తారనే ఆందోళన చేసే పరిస్థితుల్లో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మన ఉక్కు శాఖ మంత్రి శ్రీనివాస వర్మ గారి ఆధ్వర్యంలో మరలా దీనికి పునర్జీవం పోయటం జరిగింది. 14,000 కోట్ల రూపాయలు స్టీల్ ప్లాంట్కి ఇచ్చి మరి అభివృద్ధి బాటలో నడిపించడానికి, లాభాల బాటలో నడిపించడానికి చేసిన ఈ కార్యక్రమానికి మన భూపతిరాజు శ్రీనివాస వర్మ గారికి మనస్ఫూర్తిగా మన భీమవరం నియోజకవర్గం తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం. భూపతిరాజు శ్రీనివాస వర్మ గారి ఆధ్వర్యంలో మరిన్ని కార్యక్రమాలు చేసి మన భీమవరం నియోజకవర్గాన్ని, మన నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేద్దాం. ఈ స్టీల్ ప్లాంట్ వెళ్ళిపోతుంది, ప్రైవేటీకరణ జరుగుతుంది అనే రోజుల్లో ఈరోజు స్టీల్ ప్లాంట్ జాతీయంగానే ఉంచుతాం, ప్రైవేటీకరణ చేయం, లాభాల బాటలో నడిపిస్తామని ఆలోచన చేసి శ్రీనివాస వర్మ గారి ఆధ్వర్యంలో మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ముందు చూపుతోటి స్టీల్ ప్లాంట్కి 14,000 కోట్లు ఇవ్వటం చాలా సంతోషకరం, ఆనందదాయకం. ఇంకా ఈ స్టీల్ ప్లాంట్కి అన్ని రకాలుగా సహకరించి మన రాష్ట్రానికి ఇది ఒక మందమైన మాలగా ఉపయోగపడే విధంగా ఈ స్టీల్ ప్లాంట్ను ఉపయోగించుకునే దానికి ఆంధ్రులందరూ సిద్ధంగా ఉన్నారు. ఆంధ్రుల కోరిక నెరవేర్చిన మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి, అమిత్ షా గారికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, కుమారస్వామి గారికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ మరొక్కసారి మన భూపతిరాజు శ్రీనివాస వర్మ గారికి మన భీమవరం నియోజకవర్గం తరఫున, మన నరసాపురం పార్లమెంటు నియోజకవర్గం తరఫున మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను.